హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక మత్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ, సూర్యారావుపేట, విజయవాడ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లీరన్ హార్మోన్. అసలు ఈ ఏఎంహెచ్ ఎక్కడి నుంచి వస్తుంది, దీని లెవెల్స్ ఎలా మెజర్ చేయాలి, ఏ లెవెల్ ఉంటే దీనివల్ల ఏంటి ఇన్ఫరెన్స్, దేనికి వల్ల ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఏఎంహెచ్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఆడవాళ్ళకి 2 ఓవరీస్ ఉంటాయండి. ఈ ఓవరీస్ లోపల ఎగ్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ ఎగ్ అనేది ఒక ఫాలికిల్ లోపల ఉంటుంది. అంటే ఈ ఫాలికిల్స్ ఇండైరెక్ట్గా నెంబర్ బట్టి మనకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. మనకు అసలు ముందు ఏఎంహెచ్కి వెళ్ళే ముందు ఎగ్ రిజర్వ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఆడవాళ్ళకి వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ఎగ్ రిజర్వ్ అనేది మనకి ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇది జనరల్లీ 6 to 7 మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు పుట్టే సమయానికి అది 2 to 1 మిలియన్కి తగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా ప్రతిరోజు ఎగ్స్ అనేవి చిన్న స్టేజెస్కి గ్రో అయ్యి అవి చనిపోతూ ఉంటాయి. అంటే రోజు ఎగ్ రిజర్వ్ అనేది కొంచెం తగ్గిపోతూనే ఉంటుంది. అలా మనకి ఒక ప్యూబర్టీ స్టేజ్ వచ్చేటప్పటికి ఒక ఉమెన్కి మనం ఒక 60,000 to 40,000 ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అండ్ త్రూ అవుట్ హర్ లైఫ్ స్పాన్లో ఆడవాళ్ళు ఒక 400 ఎగ్స్ని రిలీజ్ చేస్తారు. అలా తగ్గిపోతూ వస్తూ ఒక 35 years ఆఫ్ ఏజ్ తర్వాత అది సిగ్నిఫికెంట్గా ఎక్కువగా తగ్గిపోతుంటాయి అన్నమాట. సో అది తగ్గిపోతున్నప్పుడు మనకి మిగిలిన ఎగ్స్లో జెనెటిక్ ఎర్రర్స్ అవి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అందువల్లనే మనకి 35 years తర్వాత ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి పుట్టే పిల్లలకి కూడా డౌన్ సిండ్రోమ్ అలా జెనెటిక్ రిస్క్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇది పూర్తిగా మెనోపాజ్ టైంలో పూర్తిగా ఎగ్ రిజర్వ్ తగ్గిపోవటం వల్ల మనకి మెనోపాజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఎగ్ రిజర్వ్ అనేది ఆడవాళ్ళకి ఏజ్ అయ్యే కొద్దీ తగ్గుతుంటుంది, ఫస్ట్ పాయింట్. బట్ దీనికి ఏఎంహెచ్కి లింక్ ఏంటో చూద్దాం. ఈ ఏఎంహెచ్ అనేది ఈ ఫాలికిల్స్ అంటే ఏదైతే ఎగ్ని కలిగి ఉంటాయో ఈ ఫాలికిల్స్లో ఎర్లీ స్టేజెస్, ఈ ఫాలికిల్కి స్టేజెస్ ఉంటాయన్నమాట. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని స్టేజెస్ ఉంటాయి. ఈ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఫాలికిల్ నుంచి మనకి ఏఎంహెచ్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏఎంహెచ్ని మనం మెజర్ చేయడం వల్ల మనము ఇండైరెక్ట్గా ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో అందుకనే మీకు ఫస్ట్ ఏఎంహెచ్ అంటే మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీకి ట్రై చేసి జనరల్లీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏఎంహెచ్ టెస్ట్ ఎందుకు రాస్తారంటే మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో అనేది తెలుసుకోవడానికి. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ మీకు కనుక ఐవీఎఫ్ చేస్తుంటే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీకు ఇచ్చిన ఇంజెక్షన్స్కి ఎన్ని ఫాలికల్స్ గ్రో అవుతాయి, ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, ఎలాంటి డోస్కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది. సో ఈ 2 అనేవి మెయిన్ ఇండికేటర్స్ అనమాట ఏఎంహెచ్ చేయడానికి. బట్ నార్మల్గా ఇప్పుడు జనరల్లీ ఏఎంహెచ్ చేసేయడానికి ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తామో చెప్పుకున్నాము. ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా బ్లడ్ టెస్ట్ చేస్తారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఈ ఏఎంహెచ్ అనేది బ్లడ్ టెస్ట్ చేస్తారండి. ఈ బ్లడ్ అనేది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. అంటే సైకిల్ ఇండిపెండెంట్ అంటాం. అంటే జనరల్లీ కొన్ని హార్మోన్స్ మనం పర్టికులర్గా 2nd day or 3rd dayనే ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఏఎంహెచ్ అలా కాదు, ఏ డే ఆఫ్ సైకిల్ అయినా మనం ఇవ్వచ్చు. బికాజ్ ఇది హార్మోన్ ఇండిపెండెంట్ అనమాట. ఎఫ్ఎస్హెచ్కి సైకిల్ ఇండిపెండెంట్ అంటే డే ఆఫ్ సైకిల్ బట్టి మనకి ఈ హార్మోన్లో ఏమీ చేంజెస్ ఉండవు. ఈ హార్మోన్ వల్ల మనకి రిజర్వ్ బట్టి చేంజ్ అవుతుంది. సో ఏ రోజైనా ఇవ్వచ్చు. ఫాస్టింగ్లో కూడా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టెస్ట్ ఏఎంహెచ్ టెస్ట్ చేయడానికి మనం స్టాండర్డ్ ల్యాబ్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం 2nd generation ఎస్ఎస్ యూస్ చేస్తాం జనరల్లీ. సో 1st generation ఎస్ఎస్లో మనకి వాల్యూస్ అంతా యాక్యురేట్గా ఉండకపోవచ్చు. సో స్టాండర్డ్ ల్యాబ్ ప్రోటోకాల్ ప్రకారం 2nd generation ఎస్ఎస్తో ఏఎంహెచ్ చేస్తే మనకి కరెక్ట్గా వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ ఈ టెస్ట్ ప్రాసెసింగ్లో కూడా ఈ ఏఎంహెచ్ అనే కాంపనెంట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనం బ్లడ్ తీసిన తర్వాత 2 hours ప్రాసెస్ చేయడం, ఇలా ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా మనం ఏఎంహెచ్ అనేది మెజర్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఏఎంహెచ్ మెజర్ చేసాం, రిజల్ట్ వచ్చింది. ఏ లెవెల్స్ నార్మల్, ఏ లెవెల్స్ అబ్నార్మల్లో చూద్దాం. జనరల్లీ స్పీకింగ్ మనం 1.5 to 3.5 అనేది నార్మల్ రేంజ్ కింద తీసుకుంటామండి. బట్ 1.5 to 2 అంటే నార్మల్ రిజర్వ్. ఒక ఆడవాళ్ళకి ఎవరికైనా ఎగ్ కౌంట్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు మనం ఏఎంహెచ్ అనేది 2 కన్నా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. బట్ 1.5 to 2 కూడా నార్మల్, బట్ లో నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. కొన్ని స్టడీస్ ప్రకారం 1.2 కన్నా తక్కువ ఉంటే వాళ్ళని పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాము. అలానే 0.5 కన్నా తక్కువ ఉంటే ఇంకా చాలా తక్కువ ఉన్నట్టు అనమాట. బట్ అదేవిధంగా ఎక్కువ 3.5 or 4 కన్నా ఎక్కువ ఉంటే వీళ్ళకి ఫాలికిల్ నెంబర్ అంటే ఏఎంహెచ్ ప్రొడ్యూస్ చేసే ఫాలికిల్స్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇది జనరల్లీ మనం పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మనం చూస్తుంటాం అనమాట. సో ఈ ఏఎంహెచ్ ద్వారా మనం ఏం చెప్తున్నాము, మనకి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉందా చూసుకుంటానికి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఏఎంహెచ్ చూసాము, తక్కువ ఉంది. నెక్స్ట్ ఏంటి, అసలు దానివల్ల అసలు ఎందుకు తక్కువ ఉంటుంది ఏఎంహెచ్ అనేది చూద్దాం.
సో ఫస్ట్ థింగ్ ముందు మాట్లాడుకున్నట్టు అందరికీ ఎగ్ రిజర్వ్ అనేది ఏజ్ మీద డిపెండెంట్. అలానే ఏజ్ అయ్యే కొద్దీ మనం ఏఎంహెచ్ లెవెల్స్ అందరికీ తగ్గుతాయి అన్నమాట, ఎందుకంటే రిజర్వ్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి. బట్ కొందరికి మాత్రం అంటే లో ఏఎంహెచ్ ఉందంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏజ్ ఎక్కువ ఉంది, లో ఏఎంహెచ్ ఉందంటే అది ఫిజియలాజికల్, అంటే అందరికీ ఏజ్ అయ్యే కొద్దీ ఏఎంహెచ్ తగ్గుతుంది, ఎగ్ రిజర్వ్ కూడా తగ్గుతుంది. బట్ కొందరికి కొన్నిసార్లు ప్రిమెచ్యూర్గా ఓవేరియన్ ఫెయిల్యూర్ స్టార్ట్ అవ్వచ్చు, అంటే ముందునే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోయి ఓవరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి యంగ్ పేషెంట్స్లో కూడా మనకి ఒకవేళ ఓవేరియన్ ఫెయిల్యూర్ అవుతుంది, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉంది ఆర్ లో రిజర్వ్ ఉంది అన్నప్పుడు కూడా మనం ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువగానే ఉంటాయి. అలా కాకుండా ఓవరీకి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ అంటే ఓవరీలో ఏదైనా సిస్ట్లు ఉండటం వల్ల కానీ, లేకపోతే మనకి ఓవరీన్ సర్జరీ చేయటం వల్ల కానీ, అంటే ఎండోమెట్రియోసిస్ వల్ల కానీ, లేకపోతే ఇంకేదైనా క్లియర్ సిస్ట్లు ఉండటం వల్ల, లేకపోతే సర్జరీ చేయటం వల్ల ఆ సర్జరీ చేస్తున్నప్పుడు మనం ఆ నార్మల్ ఓవేరియన్ టిష్యూ కూడా కొంచెం లూజ్ అవుతాం అన్నమాట. సో దానివల్ల మనకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గొచ్చు. సో ప్రీవియస్ ఓవేరియన్ సర్జరీస్ జరిగినప్పుడు, లేదంటే ప్రీవియస్ క్యాన్సర్ ట్రీట్మెంట్, ఎలాంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది అన్నమాట. అదేవిధంగా రేడియోథెరపీ, క్యాన్సర్ కీమోథెరపీ, అంటే క్యాన్సర్ కోసం డ్రగ్స్ తీసుకున్నా లేకపోతే రేడియేషన్ తీసుకున్నా సరే మనకి ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోవచ్చు. సో ఇలా ఏదైనా ముందు మెడికల్ హెల్త్ ఇష్యూ ఉండి దానివల్ల ఓవరీ ఎఫెక్ట్ అయింది అన్నప్పుడు మనం ఎగ్ రిజర్వ్ అనేది తక్కువగా ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఏఎంహెచ్ అనేది తక్కువే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కారణాలు చూసాం. ఫస్ట్ ఏజ్ మెయిన్లీ ఇంపార్టెంట్, ఒక్కొక్కసారి యంగ్ వాళ్ళకి కూడా తక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ అండ్ మేజర్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎనీ ట్రీట్మెంట్, ఓవేరియన్ ట్రీట్మెంట్స్ అయినప్పుడు, ఓవేరియన్ సర్జరీస్ అయినప్పుడు తక్కువ ఉంది. ఇప్పుడు తక్కువ ఉండడం వల్ల మనకి ఏంటి అసలు ఏఎంహెచ్ తక్కువ ఉంటే మరి ప్రెగ్నెన్సీ రాదా, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఇక్కడ ఏఎంహెచ్ అనేది నేను ఇప్పటి వరకు చెప్తున్నది ఎగ్ రిజర్వ్ని చెప్తుంది, అంటే క్వాంటిటీ ఎంత ఎగ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని ఎగ్స్ ఉండొచ్చు ఇండైరెక్ట్గా చెప్తుంది. బట్ ఏఎంహెచ్ అనేది క్వాలిటీని ఇండికేట్ చేయదన్నమాట. అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ఏజ్. ఇప్పుడు ఒక యంగ్ కపుల్కి ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే వాళ్ళకి ఏఎంహెచ్ తక్కువ ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగుంటుంది, బట్ అంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తగ్గింది అన్నప్పుడు వాళ్ళ క్వాలిటీ కూడా ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉండొచ్చు. సో ఏఎంహెచ్ ఒక్కదాని బేసిస్ మీద చేసుకుని మనం ఎలాంటి ఇన్ఫరెన్స్ చెప్పలేమండి. సో మిగతా ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ ఎలా ఉంది, ఇంకేదైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని మనం చెప్తాం. అండ్ ప్రెగ్నెన్సీకి ఏఎంహెచ్ తక్కువ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి లేదు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు బికాస్ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది కాబట్టి, బట్ ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి లేదు. చాలామందికి లో ఏఎంహెచ్ ఉందండి మాకు ప్రెగ్నెన్సీ రాదనేస్తున్నారు అని అనుకుంటారు, బట్ అలా కాదు. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు నార్మల్గా లో ఏఎంహెచ్ ఉన్నప్పుడు మనం ముందు ఏజ్ అనుకున్నట్టు ఏజ్ కూడా చూసుకుని, యంగ్ ఏజ్లోనే ఉన్నారు, ఏఎంహెచ్ కొంచెం బార్డర్ లైన్లోనే ఉంది, స్కాన్లో చూసినప్పుడు మనకి ఫాలికల్స్, అదే ఫాలికల్స్ స్కాన్లో కూడా కనిపిస్తాయి అన్నమాట కొన్ని స్టేజెస్లో. సో ఫాలికల్స్ కూడా బాగానే ఉంది, వెరీ యంగ్ కపుల్, మ్యారిటల్ లైఫ్ కూడా తక్కువ ఉంది అన్నప్పుడు వీళ్ళకి ఒక 1-2 సైకిల్స్ మనం ఐయుఐకి సజెస్ట్ చేయొచ్చు. బట్ అలా కాదు, అసలు ఏజ్ కూడా ఎక్కువ ఉంది, మనకి ఎగ్ రిజర్వ్ కూడా తక్కువ ఉంది అన్నప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనం ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. ఎందుకు ఐవీఎఫ్ అంటున్నానంటే మనకి ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, ఇది ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా తగ్గుతుంది కానీ పెరిగే ఛాన్స్ ఉండదు అనమాట, ఎందుకంటే కొత్తగా ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. సో ఇలా తగ్గుతూ ఉన్నప్పుడు అలా తగ్గుతూ అది 0 అయిపోయాక మనం ఏం చేసినా ప్రెగ్నెన్సీని సాధించలేం. సో అలాంటప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఎంత తొందరగా ప్రెగ్నెంట్ అయితే అంత మంచిది. సో దాన్ని టైం టు ప్రెగ్నెన్సీ అంటాం. ఈ టైం టు ప్రెగ్నెన్సీని తగ్గించడానికి బెటర్ సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకోవాలి. అందుకే దీంట్లో మనం ఉన్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఐవీఎఫ్కి చాలా గుడ్ సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి టైం టు ప్రెగ్నెన్సీని తగ్గించి బెటర్ సక్సెస్ రేట్ ఇస్తూ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని పెంచడానికి మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. కొందరికి ఇలానే ఐవీఎఫ్ చేసినా కూడా వీళ్ళలో ఎగ్స్ అనేవి ఇవి డెవలప్ అవ్వచ్చు, ఎందుకంటే ఇవి పూర్తిగా తగ్గిపోయి ఏఎంహెచ్ పూర్తిగా 0 దగ్గరికి రావచ్చు. సో అలా ఉన్న సిచ్యువేషన్లో మనం స్టిమ్యులేట్ చేసినా వాళ్ళకి ఎగ్స్ లేవు అన్నప్పుడు మాత్రమే మనం డోనర్ ఎగ్ ద్వారా ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. సో ఏఎంహెచ్ ఎలాంటి లెవెల్స్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఏఎంహెచ్ని పెంచుకోవచ్చా? చాలామంది లో ఏఎంహెచ్ ఉందండి, నేను పెంచుకోవడానికి ఇలా చాలా ట్రీట్మెంట్స్ ట్రై చేస్తున్నామని చెప్తారండి. సో ఫస్ట్ మీకు ఇక్కడ ముందు లాజిక్ తెలుసుకోండి. ఇక్కడ మనం ఎగ్ రిజర్వ్ అనేది వయసు పెరిగే కొద్దీ తగ్గుతుందే కానీ పెరిగేది కాదు.
సో ఏఎంహెచ్ అనేది కొంచెం వేరియేషన్ ఉండొచ్చు మీరు మళ్ళీ టెస్ట్ చేస్తే, బట్ డ్రాస్టిక్గా పెరిగిపోవడం, నార్మల్ రేంజ్కి వచ్చేయటం అనేది చాలా రేర్ అనమాట. అది జరగదు కూడా, ఎందుకంటే మనం డేస్ గడిచే కొద్దీ మనం ఏజ్ పెరుగుతుందే కానీ తగ్గదు. సో ఏజ్తో పాటు ఎగ్ రిజర్వ్ కూడా తగ్గుతుంది. బట్ అలా అని చెప్పి ఎంపిరికల్ ట్రీట్మెంట్స్ అంటే మీరు జింక్ కానీ సెలీనియం సప్లిమెంటేషన్స్ కానీ ఇంకా చాలా ఇస్తుంటాం. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇలాంటివి చాలా చేయడం. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మెయిన్లీ హెల్దీగా లైఫ్ స్టైల్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తింటూ, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తింటూ, ఎక్సర్సైజెస్ చేస్తూ యాక్టివ్గా ఉంటే మనకి చాలా వరకు మన ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోగలం అనమాట. ఏఎంహెచ్ తగ్గుతుంది అన్నప్పుడు ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది, రిజర్వ్ తగ్గినప్పుడు మిగిలిన ఎగ్స్లో క్వాలిటీ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. సో ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఫర్దర్ ఏదైనా ఒకవేళ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల మనం ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుండొచ్చు ఒక్కొక్కసారి. సో ఇలా ఉన్నప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వటం వల్ల ఈ ఉన్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వాలిటీని బెటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మిగతా చాలా ట్రీట్మెంట్స్ చెప్తుంటారు, కానీ ఇవన్నీ కూడా ఎగ్ రిజర్వ్ లాస్ని రివర్స్ అయితే చేయవండి. బట్ దీన్ని స్లో చేయొచ్చు ఆర్ సప్లిమెంటేషన్ ఇవ్వటం వల్ల ఉన్న ఎగ్ క్వాలిటీని పెంచుకోవచ్చు. బట్ అంతేగాని ఏఎంహెచ్ లెవెల్స్ వన్స్ లో అయ్యాక దాన్ని డ్రాస్టికల్గా మళ్ళీ పెంచలేమన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఓవేరియన్ రిజర్వినేషన్ గురించి వింటున్నాం. ఇప్పుడు చాలామంది ఓవరీస్కి పిఆర్పి ట్రీట్మెంట్ కానీ స్టెమ్ సెల్ థెరపీస్ కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం ఓవరీలోకి పంపించడం వల్ల మనకి అక్కడ డార్మెంట్గా ఉన్న రిజర్వ్ ఏదైనా ఉంటే అది స్టిమ్యులేట్ అయ్యి కొంచెం ఫాలికల్ నెంబర్ అది పెరగచ్చు. సో ఎగ్ రిజర్వ్ పెరిగి మనకి ఐవీఎఫ్ చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది కొంచెం బాగుండొచ్చు. సో ఇవన్నీ ఇంకా స్టిల్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి అండ్ క్లియర్ ఇండికేషన్స్ ఏవి ఉండవు అనమాట దీనికి. బట్ స్టిల్ పిఆర్పి ఇవన్నీ చేసుకోవడం వల్ల నష్టం అయితే ఏది ఉండదు. బట్ ఇది ఒక ఛాన్స్ తీసుకొని మంచిగా ఉంటే మీకు క్వాలిటీను పెరగచ్చు, అదేవిధంగా రెస్పాన్స్ పెరిగి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ కూడా బాగుండొచ్చు అనమాట. సో ఈ విధంగా ఏఎంహెచ్ గురించి అన్నీ తెలుసుకున్నాము. మీకు దీంట్లో కనుక ఏదైనా డౌట్ ఉండి మీకు కనుక లో ఏఎంహెచ్ ఉంది అని డౌట్ ఉంటే తప్పనిసరిగా మా హాస్పిటల్ని విజిట్ చేయండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.